మీరు వచ్చే నెల 11 ఇంట్లో పడుకుంటే ఏమవుతుంది? మా కొంప కొల్లరైతుంది. పొద్దున పోతారు కదా, మంచిగా అందంగా తయారై అందరు కుటుంబ సభ్యులతో అందంగా అంటే బ్యూటీ పార్లర్ పోకూరు వాళ్ళ కుంభ కొడతారు. మంచిగా కుటుంబ సభ్యులతో మంచిగా తయారై మంచిగా పెళ్లికి పోయినట్టు పోయి ఏం గుర్తు మనది? ఏం గుర్తు? మీకు ఒక బెట్టి కడతా, వింటారా? అంతటా కడుతున్నా, అంత సక్సెస్. మీరు రెడీయా? మీరు రెడీయా? మీరు కాదు, వాళ్ళు చెప్పాలే. రెడీయా? రెడీయా? చేతున్నోళ్ళు ఏం చేయాలంటే నేను చెప్పినప్పుడు, ఇప్పుడు కాదు, చేతున్నోళ్ళు పైకి ఎక్కి గిట్లా పువ్వు చూపెట్టాలి. చెప్పినప్పుడు, ఇప్పుడు కాదు. అబ్బో ఇప్పుడు చెప్తుంది, అక్కడ కాదు. చేతున్నోళ్ళు పైకెత్తి, ఉన్నోళ్ళు లేనోళ్ళు తక్కుర్రి, పైకెత్తి పువ్వుని గిట్ల గట్టిగా చూపెడతారనుకో. చూపెడితే సాయంత్రం మీ ఇంట్లోకి వెనక బీరువా, ఇప్పుడు ఇప్పుడే ఇంటికి వెనక బీరువాలు తీసి త్రిజోరు చూసిరనుకో, దానిలో రేవంత్ రెడ్డి పైసలు, కేసీఆర్ పైసలు అన్ని వచ్చి మీ బీరువాలు పడతాయి. ఒకవేళ ఇట్లా అనరనుకో, ఇంటికి పోయి బీరువాలు చూస్తే మీ ఇంట్లో బంగారం, మీ పైసలన్నీ నా బీరువాలు పడతాయి. రెడీయా? రెడీయా? చేతెత్తుడు, పైసలు పోతాయి, పైసలు పోతాయి, చేతెత్తుడు. ఒక అమ్మ దొరికి ఇట్లా పెడుతుంది. ఇక ఎంత భయమే, పైసలు పోతాయి. మంచిగా పెట్టు. ఏం గుర్తు? మీ ఇష్టం. ఎత్తనలో మాత్రం పైసలు పోతాయి. గట్టిగా ఏ గుర్తు? ఏ గుర్తు? ఏ గుర్తు? పూర్తి కదా, పైసలు వస్తాయి. నువ్వు వట్టి కనుక ఆయన సాయంత్రం పోయి మా నవ్యశాఖకో, మా లోకేష్కో, మా పవన్ డాక్సాబ్కో, ఇక పవన్ డాక్టర్ పొడి పైసలు ఏం కాదు వీళ్ళకు. ఇంటి పోయి ఏమైనా బండి సంజయ్ అన్నాడు, నేను బీరువా తిస్తే పైసలు లేవని ఫోన్ చేయకూరు. మళ్ళా నేను వట్టిగా అన్నా, అవునా కదా అంటారా? ఇప్పుడు అక్క ఒక విషయం, పువ్వు ఏ అమ్మవారిది? ఏ అమ్మవారిది? తెస్తాయి. పైసలు కదా, పైసలు అన్నీ తెస్తాయి. పువ్వు గుర్తు, పువ్వు అనేది లక్ష్మీ అమ్మవారు, అవునా కదా? ఇక మీ ఇంట్లో గృహప్రవేశము, సత్యనారాయణ వ్రతము, ఏదో పూజ అవుతుంది, అవునా కదా? పూజ అయ్యేటప్పుడు అయ్యగారు వస్తాడు ముంగడికి. అయ్యగారు వచ్చి ముందు ఏమేస్తాడు? స్వస్తికి వేస్తాడు, అవునా కదా? అవునా కదా? అవద్ద చెప్తాడా? స్వస్తికి వేస్తాడా? స్వస్తికి ఎందుకు వేస్తాడక? స్వస్తికి ఎందుకు వేస్తాడంటే శుభం జరగాలని వేస్తాడు, అవునా కదా? స్వస్తిక్ శుభం జరగాలని వేస్తాడు. మీరు పోయినసారి ఓటేసిర్రు, పువ్వు గుర్తుకు ఓటేసినాక దేనికి వేసారు? వేసేటప్పుడు ఈవీఎం బాక్సులు ఉండే, అవునా కదా? ఇప్పుడు ఈవీఎం బాక్సులు బటన్తో కాదు, మీకు పేపర్ ఇస్తాడు. పేపర్లో పువ్వు గుర్తుంటుంది. మీ చేతికి స్వస్తికి ముద్ర ఇస్తాడు. ఆ స్వస్తికి ముద్రను తీసుకుపోయి ఏడేయాలి. ఏడేయాలి. ఆ పువ్వు మీద వేస్తే ఏమన్నట్టు? మీకు శుభం జరుగుతుంది. అట్లని చెప్పి ఒకటేసారి పైసలు టక్కటక్క గుద్దకూరి అంత ఓటు వీక్తుంది. అది ఒక్కసారి పోయి మీరు స్వస్తికి తీసుకుపోయి పువ్వు మీద వేస్తే అమ్మవారికి మీరు పుష్పం ఇచ్చినట్టు, అవునా కదా? ఇస్తారా? ఇప్పుడు ఇస్తారు. అబ్బో ఇప్పుడు ఎందుకు అన్నీ ఇప్పుడు నాకు ఇయ్యారు. మీరు ఇంట్లో గృహప్రవేశం చేస్తే ఒక 100 మంది నుంచి భోజనం పెడతారు, మీ పుణ్యం వస్తుంది, అవునా కదా? ఇప్పుడు ఏం చేయాలంటే మీరు 100 మంది ఫోన్ చేసి మేము పువ్వుర్తుకి వేస్తున్నాం, మీరు కూడా పువ్వుర్తుకి వేరి స్వస్తికి నేరని చెప్తే మీకు పుణ్యం వస్తుంది, మాకు మంచి జరుగుతుంది. చెప్తాను వాళ్ళు చేతులక. మీరు లక్ష్మీ అమ్మవారికి మాట ఇచ్చిన బిడ్డ, మీరు మళ్ళా అటు ఇటు చూసి ఏదో బీరువాల పైసలు పోతాయి. ఇస్తారు కదా, ఇస్తారు కదా. ఇప్పుడు ఇంతవరకు మాకు ఎప్పుడు ఓటు వేయలేక మీకు నాకు ఎంపీకి వేసిర్రు, మీరు నాకు తొందరగా ముగిస్తా. ఎండ కొడుతుందా? సలహా ఉంది కదా. ఎక్కువసేపు మాట్లాడాలన్నా తక్కువసేపు మాట్లాడాలన్నా బోరేం రాదు కదా. అబ్బో ఎంత అవుతుంది అంత అమ్మవారు దుర్గమ్మ, లక్ష్మమ్మ, సరస్వతమ్మ. ఇప్పుడు నాకు ఓటేసి గెలిపించారు. ఓటేసి గెలిపిస్తే నేను ఇంతకుముందు కరీంనగర్ రోడ్లు ఉండనా? ఈ ఆదర్శ నగర్ నుంచి ఆ కోట నగర్ రోడ్ ఉండనా? సుభాష్ స్టాచ్యూ నుంచి సీతారాంపూర్ దాకా రోడ్ ఉండనా? అటు అక్కడి నుంచి అటు కోటి చౌరస్తా దాకా రోడ్ వేయించినాం. అంతకుముందు వర్షం పడితే ఆదర్శంలో మొత్తం డ్రైనేజ్ జామ్ అయి పడి కూడా చచ్చిపోయాడు ఒక ఆయన. ఇప్పుడు మొత్తం మోరి కట్టి పైనకెళ్ళి స్లాబ్ వేసినామే లేదా? ఇలా ఇక్కడ ఇది ఉన్నది, అక్కడ కూడా మొత్తం ఏదైనా చేస్తాం. ఇక్కడ ముదిరాజు భవనానికి పైసలు ఇచ్చిన
ముదిరాజ్ భవనానికి పైసలు ఇచ్చిన, దాంతోపాటు ఇవాళ మంజునాథ్ టెంపుల్ కూడా సాయం చేస్తా చెప్పిన, మైసమ్మ టెంపుల్ సాయం చేస్తా చెప్పిన, ఇంకా ఏ రకమైన సాయం అంటే ఆ రకమైన సాయం చేయడానికి ఇలా నేను సిద్ధంగా ఉన్నా. అటు తేజ స్కూల్ దిగి ఆ తేజ స్కూల్ రోడ్ కూడా మేమే ఇచ్చినాం. అదిగాక స్మార్ట్ సిటీ పైసలు మొత్తం ఉన్న పైసలు అన్ని కూడా వేస్తాం. ఇలా గవర్నమెంట్ స్కూల్ తెలుసా మీకు? అంతకుముందు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నది? ఇప్పుడు ₹1,00,00,000 పెట్టి మంచి చేసినాం. ₹1,00,00,000 పెట్టి మంచి చేయించి దానిలో డిజిటల్ క్లాస్ రూమ్ పెట్టాం, ల్యాప్టాప్స్ కూడా ఇప్పించిన. ఇవన్నీ పక్క పెట్టాక గవర్నమెంట్ స్కూల్లో ఎవరు చదువుతారు? పేదోళ్ళు చదువుతారు. అవునా కాదా? ఇవాళ నేను ఒక మీటింగ్ పెట్టినా. మీటింగ్ పెడితే అధికారులు చెప్పారు, సార్ ఆ గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు పేదోళ్ళు సార్, డబ్బున్నోనికే కలెక్టర్ కావాలి, ఎస్పీలు కావాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి, ఇంజనీర్ కావాలి ఉంటుందా సార్? మరి పేదోళ్ళు కావద్దా సార్ అంటే నేను ఏం చేయాలి అన్న. సార్ గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకు 10th క్లాస్ అమ్మాయిల అబ్బాయిలకు స్కూల్కి పోవడం కష్టం సార్, ఊర్లలో బస్సులు లేవు సార్, ఆటోలో వేసే స్తోమత లేదు సార్, వాళ్ళు బాధపడుతున్నారు సార్ అంటే అక్క 20,000 సైకిల్ ఇచ్చినాక, ఒక్కటి కాదు 2 కాదు 20,000 సైకిల్, ఒక్క సైకిల్ ₹5,000. 20,000 మంది పేద అమ్మాయి అబ్బాయిలకు 20,000 సైకిల్ ఇచ్చిన. మళ్ళా మీటింగ్ పెడితే సార్ ఏమన్నారంటే, సార్ ఫీజు కట్టడానికి కూడా పైసలు లేవు సార్ అంటే, పరీక్ష ఫీజు నా జీతం నుంచి తీసుకొచ్చి పరీక్ష ఫీజు కూడా నేనే కట్టిన. ఇలా మళ్ళా ఇంకా 3 నెలల 9వ తరగతులు కూడా సైకిల్ ఇస్తున్నా. మీరు నన్ను గెలిపించినాక ఇగో ₹1,400 కోట్ల పట్టుకొచ్చినాక ఈ బుక్ చదివిరా? వచ్చిందా ఈ బుక్? చదివిరా? ఇట్లా అంటాను, ఇట్లా అంటాను, చదివితే ఇట్లా నూరి, చదవంటే ఇట్లా నూరి, ఇట్లా అంటే సగం చదివినట. చదివిరు కదా, చదువు రోజు చదవాలి, చదువుతారు కదా. ఇది ₹1,400 కోట్ల బాగా జాబితా పట్టుకొచ్చిన మీకు చూపెట్టిన. అవునా కదా? 134 కోట్ల బాబు 134 కోట్ల రూపాయలు 6 నెలల క్రితం పట్టుకొస్తే దానికి పైప్ లైన్ నీట్ల కోసం నేనే కొబ్బరికాయ కొట్టిన. 134 కోట్ల రూపాయలు నీళ్ల కోసం పట్టుకొచ్చిన. ఇప్పుడు 50 కోట్ల రూపాయలు ఆల్రెడీ కార్పొరేషన్ లో ఉన్నాయి. ఈ ఎన్నికలు అయిపోతే రోడ్ల కోసం కొబ్బరికాయలు కొడతాం. 2,40,000 ఇండ్లు కూడా ఇచ్చాం. మీకు ఇండ్లు వచ్చినాయా? గతం జాగిచ్చిర్రా? ఇచ్చిర్రా? మరి ఏమి ఇవ్వకుండా ఇలా బీఆర్ఎస్ వాళ్ళకు ఓట్లు వేసిరా? పోయినసారి గంగుల కమలాకర్ అంతే ఓట్లు వేసిరు కదా, మరి వచ్చిందా? మళ్ళా అత్తలేడిగా ఇంటనే ఉన్నాడు, బయటికి వెళ్తలేడిగా. బయటికి వెళ్తే ఏమైనా 11 సంవత్సరాలు ఓట్లు వేస్తే ఏం చేస్తామన్నా, మీ వాళ్ళందరూ జాగాలు కబ్జా చేసిన, అందరు జైలుకి ఎవరు మిగలలే. ఆయనకి ఎవరు 4 కూడా గెలుతులేరు. ఇక కాంగ్రెస్ వాళ్ళు మొన్న ఓట్లు వేసిరా? కాంగ్రెస్ కు వేసిరా? ఇట్లా అవుతారు. ఇది 2,500 పంచుతారనా? 2,500 వేసిరా? వచ్చినాయా? మరి వచ్చినాయా? 2,500 రూపాయలు మీ అకౌంట్ లో పడ్డాయా? చూసుకో టిక్ 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 అని పడతాయి. వేసిరు పోయి గుద్దిరు ఓట్లు. ఇట్లా ఓటు వేయకుండా 2,500 వచ్చినట్టే పోయి అట్లా తయారై గుద్దిరే. ఇప్పుడు అది 2,500 వచ్చినాక మరి 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ వచ్చినాయా? తులం బంగారం వచ్చిందా? కిలోలు దిగేసి అందరూ ఇవన్నీ వాళ్ళు ఇచ్చినాయి కదా. వాళ్ళకి ఇచ్చుడికి అగ్గిదారుగా మీరు కొంగులు కప్పుకోవడం, వాళ్ళు గుంజుకపోతారు. వాళ్ళు తులం బంగారం ఇవ్వకపోయా. మీ స్కూటీలు ఇచ్చిరా? మీ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిరా? మీకు ఇల్లు ఇచ్చిర్రా? మీకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చిర్రా? మీకు పెన్షన్లు ఇచ్చిర్రా? మీకు రోడ్లు ఏమి ఇవ్వకుండా మరి గాడి గుడ్డు చూపెట్టుంటే రేవంత్ రెడ్డి సార్. ఇక మన కరీంనగర్ రాలే, ఆయన నిజామాబాద్ వేయండు, మహబూబ్నగర్ వేయండు. కరీంనగర్ లో నేను కాదు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తిరిగినా ఏం చేయలేము. కరీంనగర్ అంతా పువ్వు 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 అంటారు కాబట్టి ఇది రాలే. ఇక ఇది రాక చొప్పదని నచ్చిండు, అటు అడవికి రాలే. ఇక ఇక్కడ ఏడేసిన పువ్వు. అవునా కదా? ఇలా రేవంత్ రెడ్డి సార్ ఏమనంటే, అక్క నన్ను గెలిపిస్తే 1,400 కోట్ల రూపాయలు పట్టుకొచ్చిన. నేను మోడీ గారు కలిసి వచ్చిన సార్. కరీంనగర్ లో ఎన్నికలు ఉన్నాయి. కరీంనగర్ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తుంది సార్ అంటే, బండి సంజయ్ నేను కరీంనగర్ గెలిపిస్తే నేను కేంద్ర మంత్రి చేసిన. ఇలా కరీంనగర్ లో మేయర్ ఎప్పుడు మేము గెలవలేక, మేయర్ ఫస్ట్ టైం వాళ్ళు పోటీ చేస్తున్నారు. మేయర్ కు బీజేపీని గెలిపిమను,
1400 కోట్ల రూపాయలు కాదు, 130 కోట్ల రూపాయలు కాదు, ఇప్పుడు ఇచ్చిన 50 కోట్లు కాదు, ఇంకా వరదల లెక్క నిధులు ఇస్తూనే ఉంటా. కరీంనగర్ అభివృద్ధికి నిధులు నేను ఇస్తా, పువ్వు గుర్తుకు ఓటేయమని చెప్పి మోడీ గారు చెప్పారు కాబట్టి నేను గల్లా ఎగిరేసుకొని మీ ముందు చెప్తున్నా. నేను ఇప్పుడు ముఖ్యమంత్రి తెలుసా మీ అందరికి? తెలుస్తుంది, మీకు తులం బంగారం గుర్తొస్తుంది. ముఖ్యమంత్రి చూస్తే పటపట పటపట పండు కొరుకుంటున్నారు. ముఖ్యమంత్రి దొరికితే కొరుకుదామని అంటున్నారు. మీరు అవునా లేదా? ఇవాళ ముఖ్యమంత్రి ఏమని తెలుసాక, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వస్తున్నారు. మేమే అధికారం ఉన్నాం, మా కోటేస్తే పెన్షన్లు వస్తాయి, మీకు అన్ని వస్తాయి అన్నారు. ఇంతమంది బీఆర్ఎస్ వాళ్ళకి ఎట్టే మీరు ఇచ్చిర్రా? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి గదే చెప్తున్నారు. 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీకి మీరు ఓటేసి మీకు పైసలు రావే, రోడ్లు లేవే, మోర్లు లేవే. ఈ కరీంనగర్కి ఒక్క పైసా ఇవ్వలే. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమంటే తెలుసా, ఢిల్లీకి పోయి నన్ను కోసుకొని వండిక తిన్నా కూడా నాకు రూపాయి లేదంటున్నాడు. నన్ను కోసుకొని వండిక తిన్నా కూడా రూపాయి లేదని ఎవరన్నారు? మరి మీకు పైసలు కట్టొస్తాయి మీకు? ఇంకెవరు తెలుసా? ఢిల్లీ పోయి ఎవరు తెలుసా? ఇగో నేను ఢిల్లీ పోతేనని అందరూ చెప్పులు ఎత్తుకపోట్లక్క చూస్తున్నాడు. ఆయన ఢిల్లీ పోతానంటే నేను అందరూ పాప కింది వెనుకోండి, పాప ముందు వద్దు కేసు. ఢిల్లీ పోతానంట, ముఖ్యమంత్రి పోతానంట, ఆయన చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళక చూస్తున్నాడు ఢిల్లీలో. మరి చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళకి పైసలు ఇస్తారా? మరి బీఆర్ఎస్ వాళ్ళేమో ఇక్కలేరు అక్కలేరు, వాళ్ళు నా గర్గా నా ఘాట్కా. ఇక కాంగ్రెస్ వాళ్ళకు ఇక్కడ ఓటేస్తే రూపాయి లేదు, ముఖ్యమంత్రి పైసలు లేవు అంటున్నాడు. ఇవాళ 1400 కోట్లు వరకు వస్తే కరీంనగర్ అంత ముందట్లుండే, మీ వార్డర్ అంత ముందట్లుండే, ఇప్పుడు ఎట్లున్నాయి? ఈ రోడ్లన్నీ వేసినాయి నా పైసలే, మోడీ గారి పైసలు. ఇప్పుడు మళ్ళీ ఇంకా రోడ్లు వేయాలి, మోరీలు కట్టాలి, నీళ్లు ఇవ్వాలి, లైట్లు పెట్టాలి, మీకు ఇల్లు ఇవ్వాలి, అన్ని సదుపాయాలు కల్పించాలి. ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే పైసలు ఎట్లా వస్తాయి చెప్పురక? ఎట్లా వస్తాయి చెప్పన్నా? మీ ట్యాక్సులు పెంచుతారు, మీ ఇంటి పన్ను పెంచుతారు, ఏమైనా నీళ్ళాగి మీ ఇంటి పన్ను పెంచుతారు, మీ నల్లా పన్ను పెంచుతారు, మీ కరెంటు ఛార్జ్ ఒక్కరు ఓరాని రా. మీరు ఎందుకు హంగామా వేస్తారు? బాబు కిరణ్, బాబు ఇక్కడ ఒకళ్ళు చాలు మీరు కూర్చోండి, అంత హంగామా ఎందుకు? మీ ఇంటి పన్ను పెంచుతారు, మీ నల్లా పన్ను పెంచుతారు, మీ కరెంటు ఛార్జీలు పెంచుతారు. అవి కూడా జరపకుండా గిట్లా నిలబడ్డారు కదా, నిలబడితే కూడా ట్యాక్స్ వేస్తారు. పెంచమంటారా? ఇలా 1400 కోట్ల రూపాయలు పట్టుకొచ్చాక మీరు ట్యాక్సులు పెంచినామా? ఎక్కడైనా పెంచినామా? ఇలా 100 కోట్ల రూపాయలకు వచ్చా మీరు ట్యాక్సులు పెంచినామా? ట్యాక్సులు పెంచకుండా ఢిల్లీ నుంచి పైసలు తీసుకురావాలంటే మీరు పువ్వు గుర్తు కొట్టేది, పన్నులు పెంచాలంటే మీరు చెయ్యి గుర్తుకు ఓటేయాలి. మీరు కాదక్క, మీకు గిన్ని పైసలు పట్టుకొచ్చి మీకు బుక్కులు చూపెడితే మీరు మాకేమో మోసపూరిత మాటలు రావే, అబద్ధాలు చెప్పుడు రావే, దొంగ మాటలు చెప్పుడు రావే, మీరేమో మాకు ఓట్లేరా? ఊరించుకుంటా అని కూడా చెప్తే టక్కన గుద్దుతారు, వాళ్ళు మూస్తారు, మళ్ళా కనబడరు. మీకు ఇచ్చేటోనికి ఓటేస్తే మీకు వస్తాయి. గిన్ని 100 కోట్లు మీకేమైనా వచ్చిందా? ఒక పైసా వచ్చిందా మీకు? ఒక పైసా వచ్చిందా? నేత బుక్ ఓటిచ్చిన, మరి ఎట్లా వస్తాయి మీకు? ఇలా మేయరు మేము గెలుస్తున్నాం అక్క, మీ అందరూ చూస్తారు. ఏ సర్వే సార్ మేయర్ బీజేపీ అంటున్నారు. ఇక్కడ మీరు వేరే పార్టీ, ఒక తల్లికి 2 కొడుకులు ఉంటారా? ఉంటే పెద్ద కొడుకు మీద ప్రేమ ఉంటే ఏం చేస్తుంది? మెల్లగా వెనకకి పోయి పైసలు ఇస్తుంది. చిన్న కొడుకు మీద ప్రేమ ఉంటే మెల్లగా పోయి ఇక్కడ పైసలు ఇస్తుంది. అవును కదా? మరి మాకు ఉండదా? ఈ పైసలు తీసుకొచ్చేది నేనే, ఇచ్చేది మోడీ సారే. అక్కడ గెలిచేది మేయర్, గెలిచేది బీజేపీ. ఇక్కడ మా నవ్యశ్యాకకు, మా లోకేష్ కు, మా పవన్ అన్నకు మీరు ఓటు వేయకుండా వేరే పార్టీ వాళ్ళకు పైసలు తీసుకోనో మాయమాటలు నమ్మో ఓటేస్తే అప్పుడు నేనేం చేస్తా? వీళ్ళు పూర్తికే ఓటేలేదా, వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి? ఏదో కొంత ఇద్దాం అంటావా? మీలక నాకు ఉండదా? అదే పూర్తికేస్తే ఏం చేస్తారు వాళ్ళు? అన్నా నాకు పూర్తికి ఓటేసినా నాకు పైసలు ఇవ్వన్నా, అన్నా మా పూర్తికి ఓటేయన్నా నా పైసలు ఇవ్వనని చెప్పి మా నవ్వేసకలు పడుతుంది. మా చాడ అనేది అసలు ఒకరు తిరుగుతూనే ఉంటాడు, గాయగా ఎప్పుడు తిరుగుతూ ఉంటాడు. మా ఆనంద అదే పరిస్థితి,
మా లోకేష్ అదే పరిస్థితి, మా డాక్టర్ అదే పరిస్థితి. అక్క వీళ్ళు ముగ్గురు మొన్న ఎన్నికల్లో పోటీ చేస్తే మీ ఇంటికి వచ్చి అక్క అన్న బండి సంజన కోటయ్య అన్న పూర్తి కోటయ్యక దండం పెట్టారు, కాలు మొక్కలక్క వెళ్ళి నా కోసం. అవునా కాదా? వాళ్ళు నన్ను గెలిపిస్తేనే, మీ అందరితో ఓట్లు వేస్తేనే నేను మంత్రినైనా. నాకు మంత్రులు అందరు పరిచయం అక్క. నేను మంత్రి అయినా కాబట్టి మంత్రులు అందరు పరిచయం కాబట్టి సార్ నా కరీంనగర్ పైసలు ఇస్తారని చెప్పే అధికారం ఉంటుంది. వీళ్ళు నా కోసం దండం పెట్టి కాలు మొక్క ఓట్లు ఇచ్చిరక్క. ఇలా వాళ్ళ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలు కాబట్టి మీ అందరికి దండం పెట్టి ఓట్లు వాళ్ళ కోసం అడగడానికి నేను మీ దగ్గరకు వచ్చినాక. వీళ్ళ మీద ఏం కబ్జా కేసులు లేవక. వీళ్ళు టికెట్లు అమ్ముకోలే, కార్పొరేటర్ టికెట్లు అమ్ముకోలే. ఇలా మీకు సేవ చేయడానికి వాళ్ళు వచ్చారు. వీళ్ళు గుణవంతులు. మా డాక్టర్ దగ్గర పైసలు ఉన్నా ఎప్పుడు గిట్టిన సింపుల్ ఉంటారు. నేను 150 రోజుల పాటు పాదయాత్ర చేస్తే ఒక్క రోజు తప్పకుండా నన్ను కాపాడిన వ్యక్తి డాక్టర్ పక్క. కాలుకు దెబ్బ దరితే పట్టి కడతాడు. గంటకోసారి వచ్చి జ్వరం వచ్చిందా, నడుము నొస్తుందా, కాలు నొస్తుందా అన్న కూర్చో, రెస్ట్ తీసుకో అన్నా. లేదన్నా రెస్ట్ తీసుకోను, నువ్వు నాతో ఉన్నావు కదా, నాకు రెస్ట్ అవసరమే లేదన్నా, నన్ను కాపాడుతావు నువ్వు అని చెప్పి ఈ డాక్టర్ 150 రోజులు నాతో ఉండమా. ఈయన నాతోని 20-25 కేసులు ఉన్నాడమ్మా. పోలీసు వాళ్ళు కొట్టిరమ్మా, ఈయనను పొట్టుపొట్టు కొట్టిరమ్మా. చిన్న షాపు లాస్ట్కు నాతో తిరుగుతా షాపు కూడా తీసేసిరమ్మా. ఆయనది లోకేష్ అంటే బండి సంజయ్ అంటారు, బండి సంజయ్ అంటారు, లోకేష్ అంటారు. నా మీద 109 కేసులే అమ్మా, 109 కేసులే. ఈ బీఆర్ఎస్ ఒక దొంగతనం లంగతనం కేసులు కాదు. మీకోసం కొట్లాడితే కేసీఆర్ అంటేనే నా మీద 109 కేసులు పెట్టి 9 సార్లు జైలుకి పంపింది మీకోసం కొట్లాడితే. నాతో పాటు చిన్నమ్మాయి లోకేష్. ఇలాగ ఆనంద్ ఉన్నాడు, ₹1,00,000 జేబులుంటే అన్న నా దగ్గర నాతో పాటు 500 మంది పేదలు పనిచేస్తారన్న. తప్పైన ప్రమాదం వస్తే ఎట్లా అందుకపోయి ఆ పైసలు మొత్తం ఇన్సూరెన్స్ కే కడతాడు. ఈ నవ్యశాఖ నారికి వచ్చింది. ఈ నవ్యశాఖ నారికి వచ్చి అన్న నాకు పిల్లలు 2 ఇవాళ వాళ్ళకి కనీసం వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళ పేరు మీద 1,00,000 2,00,000 డిపాజిట్ చేయాలి. ఈ ఆనందేమో ఊకే పేదోళ్ళు కార్మికులని ఉన్న పైసలు మొత్తం తీసుకపోయి వాళ్ళకే పెడుతున్నా. నా కుటుంబ పరిస్థితి ఏందని చెప్పి నేను వస్తేనే చెప్పిన, ఆనంద్ చెప్పిన, నీ కుటుంబాన్ని చూసుకో, పేదోళ్ళు చూసుకో, నువ్వు ఉన్న పైసలు తీసుకపోయి మొత్తం పెడితే రేపు నీ కుటుంబానికి ఇబ్బంది వస్తుందని చెప్పి నేనే పిలిచి సంధానించినాక. నేను పేదల గురించి ఆలోచిస్తాడు. వీళ్ళంతా గుణవంతులక్క. వీళ్ళు ఇప్పుడు పోటీ చేసినంత ధనవంతులు. ఈ గుణవంతులకు ఓటేస్తే మీ దగ్గరికి వస్తారు సేవ చేయడానికి. ఆ ధనవంతులకు ఓటేస్తే వాళ్ళ దగ్గరకు పోయి మీరు అడగాలి. ఇలా కాదక్క, పైసలు ఇష్టం కోటేస్తే మీకు న్యాయం జరుగుతుందా? గిన్ని మొత్తుకొని చచ్చిపోతున్నా. మీరు వాళ్ళకు ఓటేస్తారా? వాళ్ళ పైసలు రావంటారా? పైసలు ఇష్టం కోటేయాలి. అవునా కాదా? పైసలు తెచ్చేది నేనే, ఓట్లు మీరు వేసేదేమో. పైసలు వచ్చినాయా? పైసలు ఇచ్చిర్రా? ఇస్తారు. నేను పోయి రాగానే పైసలు ఇస్తారు. తీసుకో పైసలు తీసుకోండి. ఓటు వేస్తావా? తీసుకొని మీ లక్ష్మీ అమ్మవారికి అయితే ఓటు వేస్తాను మాట ఇచ్చిరా లేదా? ఓటు వేస్తున్నారు, ఓట్లు వేయిస్తున్నారు. ధైర్యంగా ఉండొచ్చాక మేము ఉండొచ్చా? మళ్ళా గట్టి ఓగానే మళ్ళా వాళ్ళు వచ్చి ఊరించుకుంటా మాట చెప్తే నమ్ముతారా? కష్టపడక నేను మీకు సేవ చేయడానికి ఉన్నా. రేపు నా మా మోడీ సోదరుకి గల్లా గెలుచుకొని సార్ కన్యారు పైసలు ఇస్తారనాలి. అవునా కాదా? మీరు ఒక్కసారి కన్ను మూసుకొని ఊరుకోండి. అంతకుముందు మీ వాడల్లో రోడ్లు ఎట్లుండే, కరీంనగర్ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నాయో ఒక్కసారి ఆలోచించండి. కాంగ్రెస్ వాళ్ళకు ఓటేస్తే మీకు పెన్షన్లు రావు, పెన్షన్ పైసలే వాళ్ళకు జీతాలే ఇచ్చే పరిస్థితి. ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే డిఎల్ఏ వాళ్ళకు పాపం పదవీ విరమణ పొందిర్రు. ఇలా ఉద్యోగం అయిపోయినాక రిటైర్మెంట్ అయితే వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటారు. అరే ఇన్ని రోజులు కూడబెట్టిన డబ్బులతోని ఇలా ఇన్ని రోజులు చాకరీ చేసినా ఇప్పుడు రిటైర్మెంట్ అయినా ఇలా రిటైర్మెంట్ పైసలతో బిడ్డ పెళ్లి చేస్తా, కొడుకు పెళ్లి చేస్తా, ఓ ఇల్లు కట్టుకుంటా, అప్పులు తీరుస్తా అని చెప్పుంటారు. పాపం 30-40 ఏళ్ళు వాళ్ళకు కళ్ళు ఉంటాయి, కాళ్ళు నడవరాదు, కూర్చోరాదు, బీపీ షుగర్ ఉంటాయి. వాళ్ళు పోయి మొన్న ఢిల్లీ హైదరాబాద్ పోయి రేవంత్ రెడ్డి సార్ అడిగారు, సార్ ఇలా మా పైసలు మాకు అంటే తీసుకుపోయి వాళ్ళు లోపటేసిండక.
ముసలిలో కూడా తీసుకుపోయి పోలీసులు గుర్రగుర్ర గుంజుకుపోయి అరెస్ట్ చేస్తే ఏమైనా ఉన్నదా అక్క? ఇలా నా మీద కేసులు పెట్టే అడిగిన వాళ్ళ అందరి మీద కేసులు పెట్టి ఇలా ఎట్లా రేవంత్ రెడ్డి వేధిస్తున్నాడు. ఇలా కాంగ్రెస్ వాళ్ళ మాటలు నమ్మకండి. వాళ్ళు ఇన్ని రోజులు ఏమి చేయలే, ఇప్పుడు ఏమి ఇయ్యరు. వాళ్ళు ఒక్క పైసేరు. అగో మా ముస్లిం అక్కలు వస్తున్నారు. ఇలా ఏ బాబు ఈ బెలూన్ తీసినా, ఈ బెలూన్ ఇది, ఈ బెలూన్ ఇది నాన్న, బెలూన్ ఇది. ఉన్నిందర్ అది ఇలా వారం రోజులాక ఏడవైనా కిట్నేస్తున్నారు జనం అందరు. ఒకటే ఏడవైనా సర్వేలో బీజేపీ అంటే ఒక నాయకునికేమో ఈ హవా చూసి ఈ జో చూసి హై బీపీ వచ్చింది, ఇంకో నాయకునికేమో లో బీపీ వచ్చింది. వాళ్ళు బయట తిరిగే పరిస్థితి లేదు. ఇలా వాళ్ళందరూ కూడా ఇలా ఇంట్లో పడుకున్నారు. ఇలా మా ముస్లిం మహిళలు వచ్చారు, మొన్న సైకిల్ ఇచ్చినాక వాళ్ళకు. ఇలా మా నరేంద్ర మోడీ నిన్న నారకు వచ్చారు, 15 మంది ముస్లిం అమ్మాయిల నారకు వచ్చారు. వచ్చి వాళ్ళ చేతి మీద లోటస్ వేసుకొని ఇగో బండి సంజయ్ భాయ్ సాబ్ ఇగో మేము బీజేపీకి వేస్తున్నామని చెప్పి నాకు వచ్చి ఫోటో దిగిపోయారు ముస్లిం మహిళలు. ఇలా నరేంద్ర మోడీ వాళ్ళకి అన్నక తండ్రి అన్న అన్నీ అనే. వారణాసిలో నరేంద్ర మోడీ కాశీలో పోటీ చేస్తే 2000 మంది ముస్లిం మహిళలు ఈ చేతిలో లోటస్ వేసుకొని మోడీ జిందాబాద్ మోడీ జిందాబాద్ అని ర్యాలీ తీసిరాక. ఎందుకో తెలుసాక ఇలా వాళ్ళ బతుకులు బర్బాద్ అవుతున్నాక ముస్లిం మహిళలు. ఎందుకో తెలుసా? తలాక్ 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 అంటే కథం వాళ్ళ జీవితం నాశనం. వాడు దుబాయ్లో ఉంటాడు, పెళ్లి చేసుకొని మస్కట్ పోతాడు, దుబాయ్ పోతాడు, అమెరికా పోతాడు, ముంబై పోతాడు, ఢిల్లీ పోతాడు. ఆ నుంచి తలాక్ తలాక్ అంటే వీళ్ళ తలాక్ అయితే వీళ్ళ పరిస్థితి ఏందకేయాలా? ఏం కారణం లేకుండా తలాక్ తలాక్ అంటే వాళ్ళ బతుకు బర్బాద్ అవుతుంది. వాళ్ళ పిల్లలు ఉంటారు, 5 పిల్లలు ఉంటారు. ఇలా కానీ వాడి తలాక్ తలాక్ అని వెళ్ళిపోతే ఆ పిల్లలు ఆ తల్లిదండ్రులకు భారమై తిండికి తిండి లేని పరిస్థితి వాళ్ళందరూ కూడా. అందుకే నరేంద్ర మోడీ ఈ త్రిబుల్ తలాక్ వద్దే వద్దు, నా ముస్లిం మహిళలు క్షేమంగా ఉండాలి, త్రిబుల్ తలాక్ అన్నవాడిని కంపల్సరీ లోపడేసి అందిస్తా అని చెప్పి త్రిబుల్ తలాక్ ను రద్దు చేసి ఇలా ముస్లిం మహిళల బతుకులను కాపాడిన వ్యక్తి నరేంద్ర మోడీ యొక్క. అందుకే మొత్తం దేశం మొత్తం ముస్లిం మహిళలందరూ కూడా మాకు ఎంఏ పార్టీ గిమ్మే పార్టీ జాంతానై మాకు ఒకటే పార్టీ, త్రిబుల్ తలాక్ రద్దు చేస్తా నా నరేంద్ర మోడీ పార్టీ బీజేపీకే ఓటేస్తామని చెప్పి వాళ్ళ దేశం మొత్తం ముస్లింలు వేస్తున్నారు. మొన్న ముస్లిం మహిళకు సైకిల్ ఇచ్చిన, సైకిల్ ఇస్తే వీడియోలు పెట్టారు. బండి సంజయ్ అన్న మాకు సైకిల్స్ ఇచ్చినని చెప్పి వీడియోలు పెట్టారక్క. ఈ మతం మేము ముస్లిం వ్యతిరేకం కాదక్క, ఎంఏం పార్టీకి వ్యతిరేకం. వాళ్ళ బతుకులు నాశనం చేసింది. త్రిబుల్ తలాక్ మేం రద్దు చేస్తే ఈ రేవంత్ రెడ్డి వచ్చి త్రిబుల్ తలాక్ రద్దు చేయొద్దని రేవంత్ రెడ్డి అంటున్నాడు. త్రిబుల్ తలాక్ రద్దు చేయొద్దని చెప్పి ఓవైసీ అంటున్నాడు. నేను ఓవైసీకి సవాలు విస్తున్నా. ఇవాళ ఓవైసీ వస్తున్నట త్రిబుల్ తలాక్ వల్ల నీ ముస్లిం మహిళలకు న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా? ఇలా అసదుద్దీన్ ఓవైసీ ఇలా కన్వీనర్కి వచ్చి చెప్పాలి. అసదుద్దీన్ ఓవైసీ చెప్పాలి, నరేంద్ర మోడీ ప్రభుత్వం రద్దు చేసిన త్రిబుల్ తలాక్ వల్ల ముస్లిం మహిళలకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా? నువ్వు కరీంనగర్ వేదికగా చెప్పు. ముస్లిం మహిళలకు ఇలా న్యాయం చేయాలని మేమొస్తే త్రిబుల్ తలాక్ రద్దును వ్యతిరేకించినటువంటి మూర్ఖత్వ పార్టీ ఇలా ఎంఐఎం పార్టీ. ఇలా పాత రోడ్లు అవ్వకాడా ఎంఐఎం పార్టీకి గెలిపిస్తారు. రోడ్లు లేవు, మోర్లు లేవు, ఏం లేవు. ఒక్క ఓవైసీ కుటుంబం మాత్రమే పొట్టు పైసలు సంపాదించుకున్నారు. ఏ ముస్లింల బతుకులు బాగుపడలే. వాళ్ళ కన్వీనర్కి వచ్చి మాట్లాడతాడ ఓవైసీ. కానీ ముస్లిం మహిళలు ఆలోచించాలి. మీకు అండగా ఉన్నది భారతీయ జనతా పార్టీ, మిమ్మల్ని ఆదుకునేది భారతీయ జనతా పార్టీ. దయచేసి అందరు ఒక్కరి కాక ఈ కులము ఆ కులము ఈ వర్గము ఆ వర్గం అని చెప్పి మీరు ఓట్లు చీల్స్తే ఎవరు గెలవన్న వాడు గెలిచాడు, మీకు నయా పైసా మీకు రాదు. కాబట్టి మా నవ్వేస్తి అక్కను, మా లోకేష్ అన్నను, మా డాక్టర్ సాబ్ను, పవన్ కుమార్ను పువ్వు గుర్తు మీద ఓటేసి గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఈ గెలిపించాక ఈ వాడ అభివృద్ధి ఏందో నా కొలుపెట్టు నేను చూస్తాను. నాకైతే పైసలు ఉంటాయి, కమ్యూనిటీలకు ఇస్తా, గుళ్ళకి ఇస్తా, బళ్ళకి ఇస్తా కూడా. ఇంకా మీకు సేవ చేసే అవకాశం మాకు ఏంటక్క. వాళ్ళ వీళ్ళ మాటలు నమ్మకండి.
మీరందరూ మీ ఇక్కడ కాదు మీ చుట్టాలు ఎవరిని కూడా ఫోన్ చేసి మేమైతే పూర్తికి వేస్తున్నాం, మీరు కూడా పూర్తికి ఏమని చెప్పి అందరికి ఫోన్ చేసి చెప్పి మా ముగ్గురిని